బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ సుప్రీం లీడర్కు ఇజ్రాయెల్ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. అయతుల్లా ఖమేనీని చంపేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీని చంపేయాలని ఐడిఎఫ్కి రక్షణ మంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఖమేనీ ఇక బతకడానికి వీల్లేదంటూ ఇజ్రాయెల్ శపథం చేస్తోంది. సరౌకా మెడికల్ సెంటర్పై దాడితో ఇజ్రాయెల్ రగిలిపోతోంది. దీంతో ప్రధాని నెతన్యాహు కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. ఖమేనీ ఒక నియంత అంటూ అతన్ని బతకనివ్వబోమంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరిస్తున్న సందర్భం కనబడుతోంది. అమెరికా అడ్డు చెప్పడం వల్లే తాము ఆగామంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. లేదంటే మొదటి రోజే ఖమేనీని అంతమొందించేందుకు అన్ని రకాల అవకాశాలున్నాయంటూ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ ఒక అవకాశం ఇచ్చి చూడాలి, అణ్వాయుధాలు తయారీ చేయబోమంటూ హామీ ఇచ్చిన తర్వాత అప్పటిదాకా ఆగుదామంటూ అతన్ని చంపకుండా వదిలేశామంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయెల్లోని సొరోకా ఆసుపత్రిపై బాలిస్టిక్ క్షిపణి దాడి చేసిన తర్వాత ఇరాన్ నాయకుడు అలీ ఖమేనీ తన యుద్ధ నేరాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్ అంటున్నారు. పిరికి ఇరానియన్ నియంత ఒక బలవర్ధకమైన బంకర్లో లోతుగా కూర్చొని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాడంటూ క్యాడ్జ్ విమర్శించారు. ఇవి అత్యంత దారుణమైన యుద్ధ నేరాలని, ఖమేనీ తన నేరాలకు జవాబుదారీగా ఉంటాడంటూ ఇజ్రాయెల్ క్యాడ్జ్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇజ్రాయెల్కు ముప్పులను తొలగించడానికి అయతుల్లా పాలనను అస్థిరపరిచేందుకు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై, తెహ్రాన్లోని ప్రభుత్వ లక్ష్యాలపై దాడులు ముమ్మరం చేయాలని తమ ప్రధానమంత్రి నెతన్యాహు ఐడిఎఫ్కు సూచించినట్టుగా క్యాడ్జ్ చెప్తున్నారు. సో మొత్తం మీద ఇజ్రాయెల్ క్యాడ్జ్ చెప్తున్న అంశాల ప్రకారం ఖచ్చితంగా ఇక ఖమేనీని అంతమొందించాలనే లక్ష్యంతోనే ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఇవాళ 4 లక్ష్యాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ కూడా కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఊహించని దాడులతో ఒకసారిగా ఇజ్రాయెల్లోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్న పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని తొలగించడం ఆ దేశ యుద్ధ లక్ష్యాల్లో ఒకటంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి క్యాడ్జ్ కామెంట్స్ ద్వారా ఇప్పుడు మరొకసారి ఇక ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీని అంతమొందించే వరకు ఊరుకోబోదనే అంశం స్పష్టం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇరానియన్ క్షిపణులు మధ్య అలాగే దక్షిణ ఇజ్రాయెల్లోని 4 ప్రదేశాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. సెంట్రల్ సదరన్ ఇజ్రాయెల్లో ఈ బీభత్సం కొనసాగింది. వాటిలో సొరోకా ఆసుపత్రి కూడా ఒకటి. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని అరక్ హెవీ వాటర్ రియాక్టర్పై దాడి చేశాయి. పెరుగుతున్న శత్రుత్వాల్లో ఇప్పుడు అమెరికా సైన్యం జోక్యం సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికాను హెచ్చరించారు. దాని భూభాగంపై ఏవైనా దాడి చేస్తే తీవ్రమైన కోలుకోలేని పరిణామాలను అమెరికా చవిచూస్తుందంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 240కి పైగానే ఉంది. వీరిలో 70 మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిలో కనీసం 24 మంది పైగా మరణించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అటు మరికొన్ని దృశ్యాలు కూడా మనకు స్క్రీన్పై కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దెబ్బతిన్న ఆసుపత్రి వైపు కూడా వెళ్ళారు. ఆయన ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సౌత్ ఇజ్రాయెల్లోని సరోకా ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఆసుపత్రి ప్రాంగణాన్నంతా కూడా ఆయన కలిదిరిగారు, పరిశీలించారు. ఈ ఆసుపత్రిలో చాలామంది పేషెంట్లు ఉన్నారు. దాదాపు 1000 సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతిపెద్ద ఆసుపత్రిగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో, దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇది అతిపెద్ద ఆసుపత్రి. చాలా మందికి అది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్తున్నారు. అలాగే ఆసుపత్రిలో గాజా యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయెల్ సైనికులు కూడా చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం. సో మొత్తం మీద ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఇక్కడ దాడి చేసింది. ఆ దాడి తర్వాత చాలా మేరకు దెబ్బతిన్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి. భీకర దాడి అది. ఆ దాడి తర్వాత ఆసుపత్రి ప్రాంగణం అంతా పూర్తిగా దెబ్బతింది. అయితే ఆసుపత్రి కింద ఇజ్రాయెల్ ఒక మిలిటరీ స్థావరం ఉన్నట్టుగా ఇరాన్ ఆరోపిస్తుంది. కానీ దీనికి సంబంధించిన ఇంకా ధృవీకరణ జరగాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఖమేనీ తన సైద్ధాంతిక ప్రభావాన్ని ఉపయోగించి ఇజ్రాయెల్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నట్టుగా ఇజ్రాయెల్ మంత్రి ఆరోపిస్తున్నారు. సో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
ఇజ్రాయెల్ క్యాడ్జ్ ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీని ఆధునిక హిట్లర్తో పోలుస్తున్నాడు. ఆయన ఇరాన్ క్షిపణి ఢీకొన్న హోలోన్ను సందర్శించిన తర్వాత రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలెత్తి చేశారు. ఇరాన్ వంటి దేశానికి నాయకత్వం వహించి ఇజ్రాయెల్ రాష్ట్రాన్ని నాశనం చేయడాన్ని తన ప్రకటిత లక్ష్యంగా చేసుకున్న ఖమేనీ లాంటి నియంత ఇజ్రాయెల్ను నాశనం చేయాలనే ఈ భయంకరమైనటువంటి లక్ష్యాన్ని కొనసాగించడానికి లేదా కార్యరూపం దాల్చడానికి అనుమతించకూడదంటూ తాము నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఖమేనీ అంతంగా మరొకసారి ఇజ్రాయెల్ పని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఖమేనీ ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసు అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే ట్వీట్ చేశారు. మర్యాదగా లొంగిపో లేదంటే చస్తావంటూ ఇప్పటికే బెదిరించారు. దానికి కౌంటర్గా ఖమేనీ కూడా లొంగిపోవడం ఇరాన్ చరిత్రలో లేదు, రక్తానికి రక్తం చిందిస్తాం, అవసరమైతే ఎక్కడి దాకానైనా పోరాడతామంటూ ఖమేనీ కూడా అదే స్థాయిలో హెచ్చరించారు. అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. ద సేమ్ టైం మిసైల్స్ అటాక్ చేశారు. ఫతా-1 క్షిపణులతో బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. దాంతో ఏకంగా ఆసుపత్రులు, స్కూల్స్ అలాగే పౌర నివాసాలు టార్గెట్గా దాడి చేశారంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అందుకు అనుగుణంగానే అక్కడ డ్యామేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమేరకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ ఇంటర్సెప్ట్ కూడా చేయలేకపోయాయి, అడ్డుకోలేకపోయాయి. ఎందుకంటే అవి బాలిస్టిక్ క్షిపణులు అత్యంత వేగంతో అత్యంత చాకచక్యంగా దాడి చేసే క్షిపణులు అవి. సో దీంతో ఒకసారిగా ఇజ్రాయెల్ కూడా అనుకోనే డ్యామేజ్, ఊహించిన డ్యామేజ్ జరిగింది. ఇక ఈ సొరోకో ఆసుపత్రి డ్యామేజ్ తర్వాత ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. వెంటనే అరాకా వాటర్ ప్లాంట్ పై ఎక్కడైతే ఉందో ఆ న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర, అరాకా వాటర్ రియాక్టర్ ప్లాంట్ దగ్గర దాడి చేసింది. తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ టెహ్రాన్లోని సెంట్రల్ టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సైనిక స్థావరాలపై దాడి చేసింది. సరే, ఇది రెగ్యులర్గా జరుగుతుంది, కానీ తాము చెప్పి చేస్తున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ దాడి చేస్తాం, అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కనీసం ఒక 2-3 గంటల ముందు చెప్పి అక్కడి నుంచి దాడులు ప్రారంభిస్తున్నారు. చెప్పిన తర్వాత కొన్ని గంటల తర్వాత అటాక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇరాన్కు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న పరిస్థితి. దాంతో ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇన్నాళ్ల పాటు అసలు ఖమేనీని అంతమొందిస్తామని తాము ఎప్పటి నుంచో డిసైడ్ అయ్యామని, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ వీటో చేశాడు ఆ ప్రపోజల్ని. వద్దొద్దు, ఇప్పుడే ఖమేనీని చంపొద్దు, కొన్ని అవకాశాలు ఇద్దామంటూ చెప్పాడు. అందువల్లే మేము ఆగాం, లేదంటే ఖమేనీని ఎప్పుడో మట్టు పెట్టే వాళ్ళమంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఎక్కడున్నా వెతికి వేటాడి మరి చంపుతామంటూ ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేస్తున్న ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం వివాదం మరింత ముదురుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. భారీ భవంతులు, స్కై స్క్రాపర్సే లక్ష్యంగా ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్లో భారీగానే డ్యామేజ్ ఉంది. మృతుల సంఖ్య ఎంత అనేది ఇప్పుడే నిర్ధారణ కావట్లేదు. బహుశా చాలామంది చనిపోయి ఉంటారంటగా భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చాలా సీరియస్గా చెప్తున్నారు. ఐడిఎఫ్ ఖమేనీని కనుగొని అతన్ని అంతమొందించగల సామర్థ్యం కలిగి ఉందంటున్నారు. నివేదికల ప్రకారం ఖమేనీని హత్య చేయాలని ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా గతంలో వీటో చేసింది కాబట్టి ఆగారు. సో మేము ఐడిఎఫ్ను పంపించి అతను తొలగించి నిర్మూలించి ఉండేవాళ్ళం, కానీ ప్రస్తుత పరిస్థితిని అలా చేయకపోవడంతో మేము ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నామంటూ ఇజ్రాయెల్ క్యాడ్జ్ విమర్శిస్తుంది. ఖమేనీ ఒక ఆధునిక హిట్లర్గా పోలుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రత్యక్ష పరిస్థితులను ఇప్పుడు పరిశీలించిన తర్వాత ఇజ్రాయెల్ పూర్తిగా ఇక డిసైడ్ అయినట్టుగా అర్థమవుతుంది. ఇక తన సొంత ప్రజల ఖర్చుతో కూడా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరిస్తూ అతను స్వయంగా ఆసుపత్రులు అలాగే నివాస భవనాలపై కాల్పులు జరపాలని ఆదేశిస్తున్నట్టుగా ఆ రుజువు మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో మేము దీనంతా కూడా త్వరలోనే అడ్డుకట్ట వేస్తామంటూ ఇజ్రాయెల్ క్యాట్ చెప్తున్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా కథనం మనకి ఇక్కడ కనబడుతుంది. సో అణుముప్పును తొలగించడం, విధ్వంసక వనరులను తొలగించడం, అలాగే క్షిపణుల నుండి వచ్చే ముప్పులను తటస్థీకరించడం ఇరాన్తో సంఘర్షణ లక్ష్యాలంటూ ఇజ్రాయెల్ క్యాట్ చెప్తున్నారు. ఈ చట్టంలో ఐడిఎఫ్కు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అన్ని లక్ష్యాలను సాధించడానికి ఇక ఆ వ్యక్తి ఉనికిలో ఉండకూడదని మేము అనుకుంటున్నామంటూ, అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు అయతుల్లా అలీ ఖమేనీ. ఇక అతను ఉనికిలో లేకుండా చేయాలంటే అతన్ని అంతమొందించే లక్ష్యమే ఇజ్రాయెల్ పనిగా కనిపిస్తుంది. రైట్, ఇక్కడి వరకు క్లియర్. సో ఇక్కడ వరకు ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఉంది. ఇక ఈ దాడుల తర్వాత పూర్తిగా ఇజ్రాయెల్ రెచ్చిపోయే అవకాశం ఉంది. మరి ఈ రాత్రి ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే రాత్రి అవగానే ఇజ్రాయెల్ ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. డ్రోన్లు, మిసైళ్ళు
అలాగే సరే ఇక్కడ డ్రోన్ల పరిస్థితి దాటిపోయింది ఇప్పటికే, ఎందుకంటే చాలా దూరం ఉంటాయి కాబట్టి డ్రోన్లు ఇప్పట్లో ఎగిరేలా పరిస్థితి లేదు. ఇక ఏకంగా క్షిపణులతోనే దాడులన్నీ మిసైల్తోనే కొనసాగుతున్న పరిస్థితి. దీంతో మొత్తం మీద వ్యవహారం అయితే బాగా ముదురుతోంది. సరిగ్గా అర్థమవుతుంది మనకు ఆ పరిస్థితి అంతా చూస్తే. మొత్తం మీద 7 రోజులకు చేరుకుంది. ఈ 7 రోజుల్లో ఇప్పటికైతే జూన్ 13న ఇరాన్ సైనిక స్థావరాలు అలాగే అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఆపరేషన్ రైజింగ్ లయన్ సైనిక దాడి ప్రారంభించిన తర్వాత 2 దేశాల మధ్య ఈ టెన్షన్స్ పెరిగాయి. 7వ రోజు ఇరాన్ టెల్ అవీవ్పై క్షిపణుల దాడి చేసి దాడి మధ్యలో ఒక ఆసుపత్రిని ఢీకొట్టిన తర్వాత ఇజ్రాయెల్ తన రియాక్షన్ అయితే తీవ్రతరం చేసింది. ఇక తీవ్రతరం చేస్తామంటూ మళ్ళీ ప్రతిజ్ఞ కూడా చేస్తుంది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేని కూడా తన రియాక్షన్ని బలోపేతం చేస్తానంటూ టెహ్రాన్పై దాడికి జియోనిస్ట్ పాలనను శిక్షిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. సో మొత్తం మీద పరస్పరం దాడులు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ప్రస్తుతం అయితే పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపిస్తోంది. అమెరికా అయితే ఇప్పటివరకు ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు, ఇంకా నిర్ణయం తీసుకునే స్టేజ్లో ఉన్నామని చెప్తుంది. కానీ దాదాపుగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటితే ఈ క్షణమైనా అమెరికా, బ్రిటన్ ఇజ్రాయెల్తో జతగట్టి ఇరాన్పై దాడి చేసే అవకాశాలు ఉన్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అందుకు అనుగుణంగా ఇక్కడ ఇరాన్ దాడులు కూడా అదే ప్రస్తుతం పరిస్థితులను ఆ రకంగానే మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ భీకరంగా మిసైల్స్ని ప్రయోగిస్తోంది. అవి కూడా హైపర్సోనిక్ మిసైల్స్గా చెప్తున్నారు. సో దాంతో భారీ డ్యామేజ్ అయితే జరుగుతుంది. దాంతో చూస్తూ ఊరుకోలేని పరిస్థితి. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటే పరిస్థితులు ఎక్కడికి వెళ్తాయో పశ్చిమాసియాలో అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి ఇంకా ఏం జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి మాత్రం ఆసక్తికరంగా ఉత్కంఠకరంగా మారుతోంది. What is this? Oi, boy.